ఏంటే చాలా ఓవర్ చేస్తూ మాట్లాడుతున్నావు అని నిషి అంటే, చూడు నిషి, ముందు నువ్వు పెన్ డ్రైవ్ తీసావా లేదా దానికి సమాధానం చెప్పు అని ధాత్రి అంటే, ఏయ్ ఏం మాట్లాడుతున్నావే అంటూ నిషి కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది. అయితే ధాత్రి నిషి చేతిని అడ్డుపట్టుకుంటుంది. చేతిని విసిరి పడేసి, చూడు ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాను, నువ్వు పెన్ డ్రైవ్ తీసావా లేదా అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. ఏందమ్మీ ఏంది అని వైజయంతి అరుస్తూ ఉంటే, అసలు ఆ పెన్ డ్రైవ్ మీనన్కి ఇచ్చేయమని చెప్పింది మనందరి ప్రాణాలు కాపాడుకోవటం కోసమే, అంతేకాని అని యువరాజ్ అంటాడు. కానీ మీరు తీశారా లేదా అని మాత్రమే కదా మేము అడుగుతున్నాం అని కేదార్ అంటాడు. ఏందిబ్బా మీరు అందరూ అలా చూస్తున్నారు ఏంటి అని వైజయంతి అంటే, మీ ముఖాలు చూసినా ఎవరైనా కూడా ఇదే ప్రశ్న మాట్లాడతారు. మీ మొఖాలే దొంగ మొఖాలు అని సుధాకర్ అంటే, చూడండి వదిన, ఎన్ని రోజులు మీరు అంటూ ఉంటే మేము పడుతూ వస్తున్నాము. కానీ మేము ఏ తప్పు చేయకుండా మీరు ఇన్నేసి మాటలు మాట్లాడుతూ ఉంటే మేమెందుకు చూస్తూ ఊరుకుంటాము అని నిషి అంటుంది. అసలు ఇక్కడ ఉన్నా కూడా మన పరువే పోతుంది. పద నిషి, ఇంకేం మాట్లాడిన అవసరం లేదు అంటూ యువరాజ్ అంటాడు. నిషి, యువరాజ్, వైజయంతి అక్కడి నుంచి వెళ్ళగానే, ఏంటొదిన మీరేమీ మాట్లాడడం లేదు, అలా కుప్పకూలిపోతున్నారు ఏంటని ధాత్రి అడుగుతూ ఉంటుంది. అసలు మీనన్ లాంటి ఒక రౌడీ చేతిలో నేను ఇలా ఓడిపోతానని అసలు అనుకోలేదు అని కౌశికి బాధపడుతూ ఉంటే, ఇప్పుడు మనము మీనన్కి అమ్ముడు పోయామని సీఎం కూడా అనుకుంటాడు, ఎటొచ్చి మన పరువే పోయింది అని సుధాకర్ కూడా బాధపడుతూ ఉంటాడు. అసలు మనం ఇంత ఈజీగా తప్పించుకుంటామని అసలు అనుకోలేదు. ఆ జగదాత్రి కూడా మన రూమ్లో ఉన్న పెన్ డ్రైవ్ని కనిపెట్టేసి వదినికి ఇచ్చేస్తుందేమోనని అనుకున్నాను. కానీ అది వెతకటానికి కూడా రాలేదు అని నిషి అంటే, ఏదైతేనేం మనం గెలిచేశాము అని వైజయంతి అంటుంది. ఎలాగూ ఇప్పుడు సీఎం మీటింగ్ కోసం అక్క వెళ్ళాలి కాబట్టి అక్క వెళ్ళగానే మనం ఆ వీడియోని తీసుకువెళ్ళి మీనన్ చేతికి ఇచ్చేద్దాం అని యువరాజ్ అంటే, అయితే అంతకు ముందుగా ఆ వీడియోలో ఏముందో వెళ్ళి చూద్దాం పదండి అని నిషి అంటుంది. తర్వాత ధాత్రి, వదిన మీరు ఒకసారి గదిలోకి రండి మాట్లాడాలి అని చెప్పటంతో, బావా, నాన్న మీరు కూడా రండి అని కేదార్ అంటాడు. నేరుగా ధాత్రి కౌశికి బ్యాగులో ఉన్న పెన్ డ్రైవ్ని తీసి కౌశికి చేతిలో పెడుతుంది. ఇదేంటి జగదాత్రి అని కౌశికి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే, వీడియో ఉన్న పెన్ డ్రైవ్ వదిన నేనే హ్యాండ్ బ్యాగ్లో పెట్టాను అని కౌశికి చెప్తుంది. లాకర్లో ఉన్న పెన్ డ్రైవ్ హ్యాండ్ బ్యాగ్లోకి ఎలా వచ్చింది అని కౌశికి అంటే, రాత్రి మేమే వచ్చి పెట్టాము అని ధాత్రి కేదార్ చెప్తారు. మరి మీరు వచ్చి హ్యాండ్ బ్యాగ్లో పెన్ డ్రైవ్ పెడుతుంటే మేము ఎందుకు నిద్ర లేవలేదు అని సురేష్ అంటాడు. ఎందుకంటే నిషి మీకు పాలలో స్లీపింగ్ ట్యాబ్లెట్లు కలిపి ఇచ్చింది కాబట్టి అని ధాత్రి చెప్తుంది. స్లీపింగ్ ట్యాబ్లెట్లు కలిపారా అని కౌశికి అంటుంది. రాత్రి నన్ను కేదార్ని కూడా గదిలో నుండి బయటికి రాకుండా బయట డోర్ని లాక్ చేసేశారు వదిన అని రాత్రి జరిగిన విషయం ధాత్రి ఇప్పుడు వివరిస్తూ ఉంటుంది. ధాత్రి కౌశికి ఫోన్ కాల్ చేస్తే కౌశికి సురేష్ ఇద్దరు మంచి నిద్రలో ఉంటారు. అయితే కీర్తి పాప మేల్కొనే ఉండటం వల్ల ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది. హలో వదిన, వదిన ఎవరు మాట్లాడడం లేదేంటి? ఓ కీర్తి, నువ్వు ఫోన్ని లిఫ్ట్ చేసావా, ఉండు నేను వీడియో కాల్ చేస్తాను అని ధాత్రి వీడియో కాల్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు మేల్కొనే ఉన్నావా? అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? ఓ నిద్రపోతున్నారా? సరే, నా డోర్కి బయట లాక్ పడిపోయింది, నువ్వు వచ్చి నా డోర్ని ఓపెన్ చేస్తావా అని ధాత్రి చెప్పటంతో, అలాగేనంటూ కీర్తి పాప లాక్ తీసుకొని ధాత్రి డోర్ని ఓపెన్ చేసి ఉంటుంది. ఏంటి, అమ్మా నాన్న మంచి నిద్రలో ఉన్నారా? నేను గదిలో ఉంటే నన్ను ఎవరో డోర్ లాక్ చేసేశారు, అది ఎవరన్నది నాకు కూడా తెలియదు కీర్తి, రా ముందు మీ అమ్మ దగ్గరికి వెళ్దామని గదిలోకి వచ్చి అన్నయ్య, వదిన అని పిలుస్తూ ఉంటుంది. ఎంత నిద్ర లేపినా వీళ్ళు నిద్ర లేవటం లేదేంటి అని పక్కన పాల గ్లాసులు చూస్తుంది. దాని స్మెల్ చూసి, ఓ వీళ్ళు లేవకూడదని స్లీపింగ్ ట్యాబ్లెట్లు కలిపారా అని ధాత్రి మనసులో అనుకుంటూ, కౌశికి హ్యాండ్ బ్యాగ్లో వేరొక డూప్లికేట్ పెన్ డ్రైవ్ ఉంటే దానిని తీసుకువెళ్ళి లాకర్లో పెట్టి అసలైన పెన్ డ్రైవ్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టి ఉంటుంది. చూడు, అమ్మా నాన్న మంచి నిద్రపోతున్నారు, నువ్వు కూడా వెళ్ళి పడుకో అని ధాత్రి మళ్ళీ తన గదికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇది వదిన జరిగిందని ధాత్రి చెప్పటంతో, ఏంటి పెన్ డ్రైవ్ కోసం వాళ్ళు ఆశపడి ఇంత పని చేస్తారా, ఉండు వాళ్ళని ఇప్పుడే వాళ్ళ సంగతి చెప్తానని సుధాకర్ వెళ్తూ ఉంటే, ఆగండి మావయ్య అని ధాత్రి కేదార్ అంటారు. వాళ్ళేమి ఈ పెన్ డ్రైవ్ని అమ్ముకోవటం కోసమో లేదంటే వేరే దానికోసమో ఇలా చేయలేదు, ప్రాణాలు కాపాడుకోవటం కోసమే ఇలా చేశారు, కాబట్టి వాళ్ళనేమీ అనద్దు. ఇప్పుడు మీరు అనుకుంటున్నట్లు పెన్ డ్రైవ్ వాళ్ళ దగ్గరే ఉందని వాళ్ళు అనుకుంటారు, పెన్ డ్రైవ్ తీసుకొని మీరు సీఎం కాన్ఫరెన్స్కి వెళ్ళండి అని ధాత్రి చెప్తుంది. అవును నాన్న అని కేదార్ కూడా నచ్చ చెప్తూ ఉంటాడు.
ఇంతకీ నిషి వాళ్ళకిచ్చిన పెన్ డ్రైవ్‌లో ఏముంది అని కౌశిక్ అడగటంతో అప్పుడే నిషి, యువరాజు, వైజయంతి ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసి చూస్తూ ఉంటారు. అందులో 'శంకర్ వరప్రసాద్' సినిమాలోని సాంగు వస్తూ ఉంటుంది. ఏంటి వీడియో రాకుండా పాట వస్తోందేంటి అని నిషి అంటే, "నీకింకా అర్థం కాలేదా నిషి? ఆ జగదాత్రి వాళ్ళు మన ప్లాన్‌ని కనిపెట్టేసి పెన్ డ్రైవ్‌ని మార్చేశారు" అని యువరాజ్ చెప్పటంతో ఛీ అంటూ నిషి రగిలిపోతూ ఉంటుంది. వాళ్ళ ఇచ్చిన పెన్ డ్రైవ్‌లో పాట ఉంది వదినా అని ధాత్రి, కేదార్ నవ్వుతూ చెప్పటంతో కౌశికి నవ్వుతూ వెళ్తుంది. నేను కూడా వచ్చేవాడిని కదమ్మా కౌశికి అని సుధాకర్ అంటే, అంతా హడావిడిగా ఉంటుందిలే బాబాయ్ వద్దులే నేను చూసుకుంటాను అని కౌశికి అంటుంది. కౌశికి వెళ్తూ ఉంటే కుళ్ళిపోయిన గుమ్మడికాయ కింద పడిపోతుంది. అయ్యో శుభమా అని వెళ్తుంటే ఇలా జరిగిందేంటమ్మా అని సుధాకర్ అంటే, గుమ్మడికాయ కుళ్ళిపోయింది అందుకే కింద పడింది. ఇంత మాత్రానికి ఎందుకు బాబాయ్ భయపడుతున్నారు? ఏమీ కాదు నేను చూసుకుంటానని కౌశికి అంటే, జాగ్రత్త అని సుధాకర్ చెప్తాడు. మనం డ్యూటీ ఎక్కాల్సిన సమయం వచ్చేసింది అని ధాత్రి, కేదార్ కూడా బయలుదేరి వెళ్తారు. వెంటనే వైజయంతి మీనన్‌కి ఫోన్ చేసి, "ఆ వీడియో లేదు. ఈ జగదాత్రి వాళ్ళు మార్చేశారు. కౌశికి తీసుకొని అక్కడికే వస్తోంది" అని చెప్పటంతో, "అయితే ఫ్యామిలీ మొత్తం ప్రాణాలు కోల్పోతారు. నాతోనే ఆటలు ఆడుతున్నారా లేడీ ఫాక్స్" అని మీనన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. చూడు ఆ వీడియో కోసం నేను, యువరాజు చాలా ట్రై చేశాము. కానీ కుదరలేదు. మాకు మాత్రం ప్రాణాలతో ఉండాలని ఉండదా? చెప్పింది అర్థం చేసుకో అని వైజయంతి అంటుంది. సరే అయితే ఆ కౌశికిని చంపేసి మరీ ఆ వీడియో తీసేసుకుంటాను. నేను చూసుకుంటానని మీనన్ ఫోన్ పెట్టేస్తాడు. ఆ ఎమ్మికి ఈరోజు అస్సలు దినం బాగోలేనట్లు ఉంది. చస్తుందేమోనని వైజయంతి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత మీనన్, టీనా మనం ప్లాన్ బి అమలు చేయబోతున్నాం. నేరుగా ఛానల్‌పై అటాక్. సీఎం ముందర మొత్తం అటాక్ చేసి వీడియోని తెచ్చేసుకుంటున్నాం. ప్లాన్ బి కోసం అందరూ రెడీగా ఉండండి అని మీనన్ చెప్పటంతో, అంత సెక్యూరిటీ మధ్య ఎలా పై మన ప్రాణాలే పోతాయి అని టీనా అంటే, ఇప్పుడు ఆ వీడియో ప్రపంచం చూసినా కూడా పోయేది మన ప్రాణాలే కదా! దానికి ముందుగానే మనం అటాక్ చేసి ఆ వీడియో తెచ్చుకోవటం ఒక్కటే ఉంది. ప్లాన్ బి రెడీ చెయ్యి అని మీనన్ చెప్తాడు. రమ్య, అందరినీ చెక్ చేసి లోపలికి పంపిస్తూ ఉండండి. మళ్ళీ ఇంకొకసారి చెక్ చేయండి. మీనన్ అటాక్‌కి ప్లాన్ చేస్తాడు అని జేడీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ లోపలే కౌశికి, సురేష్ కార్ దిగి వస్తూ ఉంటారు. హలో జేడీ మీరేంటిక్కడ అని అడగటంతో, అంటే మీనన్ అటాక్ చేస్తాడేమోనని వీడియో మీరు ప్రెజెంట్ చేయబోతున్నారు కదా! అందుకే ఛానల్ దగ్గర సెక్యూరిటీ ఇవ్వమని సాధు నాయక్ సార్ చెప్పారు అని జేడీ చెప్పటంతో, ఎనీవే మీ చేతికి ఆ వీడియో ఇవ్వకుండా ఉండటం మీకు కొంచెం కోపాన్ని తెప్పించొచ్చు, బాధ కూడా పడుతూ ఉండొచ్చు. కానీ నేను తీసుకున్న నిర్ణయం ఇది అని కౌశికి చెప్పటంతో, పర్లేదు కౌశిక్ గారు మీ పని మీరు చేయండి. మా డ్యూటీ మేం చేస్తాము. కేర్‌ఫుల్‌గా ఉండండి అని ధాత్రి చెప్తుంది. ఇంత సెక్యూరిటీని దాటి మీనన్ లోపలికి వస్తాడా అని కేదార్ అడుగుతూ ఉంటే, కేవలం వీడియో కోసం మాత్రమే కాదు సీఎం కోసం కూడా వస్తాడు. నేను మా అమ్మ కోసం మీనన్ని అందరి ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేస్తాను. ఈరోజు ఎవరో ఒక్కరే మిగులుతారు. నేనా మీననా అని జేడీ చెప్తుంటే, అవును ఒకే దెబ్బకి 2 పెట్టెలు. ఆ వీడియో ప్లస్ సీఎం ఇద్దరు దొరుకుతారు కదా! చూడు జేడీ నేనే గెలవబోయేది అని మీనన్ అనుకుంటూ కారులో వస్తూ ఉంటాడు. నేను లోపలికి వెళ్ళి ఒకసారి చెక్ చేసి వస్తాను అని కేదార్ లోపలికి వెళ్తుంటే, మేనేజర్ రావు అనుకోకుండా కేదార్‌కి డాష్ ఇచ్చేస్తాడు. మీరు మేనేజర్ రావు కదా! ఎందుకండి ఇంత కంగారు పడుతూ నాకు డాష్ ఇచ్చారు అని కేడీ అడుగుతూ ఉంటే, అబ్బే ఏం లేదు అంటూ అతను కంగారు పడుతూ వెళ్తాడు. ఇక కేదార్ మొత్తం లోపల చెక్ చేసి, లోపల అంతా క్లియర్‌గా ఉంది. మెయిన్ వాళ్ళు తప్పిస్తే ఎక్స్‌ట్రా వాళ్ళు ఎవరూ లేరు అని జేడీ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటే, అప్పుడే మీనన్ కార్‌లో కూర్చొని జేడీని చూస్తూ ఉంటాడు.